హాయ్ హలో వెల్కమ్ టు మిక్సెడ్ టాక్స్. షోబిన్ షాహీర్, బసిల్ జోసెఫ్ మెయిన్ లీడ్స్గా నటించిన ప్రావిన్కుడు షాపు అనే సినిమాను సోనీ లివ్ ఓటీటీలో చూడడం జరిగింది. రివ్యూలోకి వెళ్లే ముందు మా జెన్యూన్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మలయాళం క్రైమ్ థ్రిల్లర్లు ఇష్టపడే వాళ్ళు ఎవరున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. సినిమా మొత్తం చూసిన తర్వాత యావరేజ్ సినిమానే అనిపించింది. ఇలాంటి సినిమా గోలం అనే సినిమాలాగా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. సినిమాలో కొన్ని హైలైట్స్ పాయింట్స్ మాత్రం బాగున్నాయి. సినిమా కథలోకి వెళ్తే త్రిశూర్లోని ఒక కళ్ళు షాపు క్లోజ్ అయిన తర్వాత ఆ షాప్ ఓనరు అయిన కుంబన్ బాబు హ్యాంగింగ్ వల్ల చనిపోయి ఉంటాడు. ఆ సమయంలో ఆ షాప్లో 11 మంది పేకాడుతూ ఉంటారు. ఆ డెత్ అనేది సూసైడా లేదా మర్డరా? ఆ క్రైమ్ మిస్టరీని ఛేదించడానికి ఎస్ఐ అయిన బసిల్ జోసెఫ్ అందరినీ విచారించడం జరుగుతుంది. ఇంతకీ ఆ డెత్ మిస్టరీని సాల్వ్ చేశాడా? ఆ క్రైమ్ ఎవరు చేశారు, ఎందుకు చేశారనే కోణాలలో ఈ సినిమా సాగుతుంది. సినిమాలో హైలైట్స్ గురించి చెప్పాలంటే బసిల్ జోసెఫ్ మరియు షోబిన్ షాహీర్ యొక్క పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అని చెప్పాలి. షోబిన్ షాహీర్ కుంటివాడిగా, కాలుతో కుంటుకుంటూ కళ్ళు దుకాణంలో పనిచేసే వ్యక్తిగా స్టెల్లార్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సినిమా చూస్తుంటే మనకి షోబిన్ షాహీర్ కనపడడు, కన్నన్ మాత్రమే కనపడతాడు. ఆ లెవెల్లో యాక్టింగ్ చేశాడు తను. ఆ తర్వాత బసిల్ జోసెఫ్ ఆ మర్డర్ను ఛేదించే ఎస్ఐగా తన డిఫరెంట్ ఎమోషన్స్తో మంచి మార్కులు కొట్టేశాడు. బసిల్ జోసెఫ్ పోలీస్ యూనిఫామ్ షర్ట్లో నిక్కర్తో బైక్ రైడ్ చేసే సీను, షోబిన్ షాహీర్ను స్కూల్ బస్సుతో చేజ్ చేసే సీను టెక్నికల్గా సూపర్గా ఉన్నాయి. డైరెక్టర్ తన రైటింగ్తో ఆ సస్పెన్స్ను చివరి వరకు తీసుకెళ్లడం సక్సెస్ అయ్యాడు. ప్రీ క్లైమాక్స్ కంతా అరగంట నుంచి మజా ఇస్తుంది. ఆ మర్డర్ ఎవరు చేసుంటారని చివరి వరకు మనం ఒక కొలిక్కి రాలేము. డార్క్ క్రైమ్ థ్రిల్లర్కు సెట్ అయ్యే విధంగా సినిమాటోగ్రఫీ ఉంది. టెక్నికల్గా కెమెరా వర్క్ ఎక్సలెంట్. సినిమాకు తగినట్టు మ్యూజిక్ కూడా ఎక్సలెంట్. ఇక సినిమా మైనస్ విషయాలకి వస్తే సినిమా కథ బాగుంది కానీ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా లేదు. ప్రీ క్లైమాక్స్ వరకు కూడా సినిమా చాలా స్లోగా పోతుంది. క్లైమాక్సే బాగాలేదు. సినిమాకు అవసరం లేని సీన్లను పెట్టడం వల్ల డైరెక్టర్ సినిమాను గబ్బులేపాడు. బసిల్ జోసెఫ్కు తన ఫ్లాష్ బ్యాక్ సీన్లు సినిమాకు ఏ విధంగా యూస్ కాలేదు. ఆ 11 మందిని ఇంట్రాగేషన్ చేసే సీన్లు వర్కౌట్ కాలేదు. క్రైమ్ ఛేదించే క్రమంలో రిపీటెడ్ సీన్లు ఇంట్రెస్టింగ్గా లేవు. ఈ సినిమాకు నా రేటింగ్ 2.75. డైరెక్టర్ స్క్రిప్ట్ మరియు స్క్రీన్ ప్లేపై దృష్టి పెట్టి ఉంటే సినిమా మంచి క్రైమ్ థ్రిల్లర్గా అయ్యి సూపర్ హిట్ అయ్యేది. మీలో ఎవరికైనా సినిమా నచ్చితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.